నేను మిమ్మల్ని వదులుకోట్లా. నువ్వు కావాలంటే నేను ఒక్కడే రాను. ఎందుకు మనకి ఆమె ఎందుకు మనకి అవసరం లేదు. చెడ్డ పేరు వచ్చింది మనకి. ఇద్దరు పిల్లలు పలానా కానీ ఎప్పుడైనా మీతో నాకు ప్రాణి ఆనందం దాంతో లేదు. తాగొచ్చి మమ్మల్ని కొడతావేమో, నువ్వు చంపుతావేమో. నువ్వు తాగొచ్చి చంపుతా నరుగుతాను, నువ్వు రాకపోతే చాలేమ్మా మీదకి. నువ్వు అనుకున్నప్పుడు సపరేట్ అయిపోండి. మరి బతకాలి, ఎవరు బతకాలి బతుకుదాం. ఎందుకు మరి అనుకున్న ఎవరు బతకాలి బతుకుదాం. మరి ఎందుకు మరి ఆ మీద మీకు నమ్మకం, మీ మీద నాకు నమ్మకం ఎట్లా? ఆ మొద్దు ఆమె లేకపోతే మా అందరం బాగానే ఉంటాం. ఆమె ఎడబొమ్మనాలి బొమ్మను ఎట్టుపోయిద్దో బొమ్మను మనకెందుకు ఆమా. వాళ్ళ పుట్టింటికి బొమ్మను కాలు పట్టుకుని బతిలాడమను. వాళ్ళ పుట్టింటికి పోయి కాలు పట్టుకుని బతిలాడితే ఒప్పుకుంటారు. వాళ్ళ కాలు పట్టుకుని బతిలాడాలి తప్పు అయిపోయింది. బతిలాడితే రానిస్తారు. ఎందుకు రానిరు? కన్నా కూతురుని వదులుకుంటారా? పోతుంది. నేను వదలనుగా. ఎందుకు వదలను? వదిలినప్పుడు పోతుంది. అందరూ అందని కదా. నేను వదలను. ఆ రోజు ఉన్నప్పుడు నువ్వు అనుకున్నప్పుడు అప్పుడే మేము ఏమైనా తీసుకుని వస్తే మేము ఉండవు వెళ్ళిపోతామని నువ్వు అనవచ్చుగా. వద్దు అప్పుడు నువ్వు ఎందుకున్నారు మరి నా దగ్గర? ఎప్పుడు నా దగ్గర ఎందుకున్నారు? ఇప్పుడు నా డబ్బులతో ఆమెను తీసుకొస్తే మేము ఉండము, మేము వెళ్ళిపోతాము. అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, అది తీసుకొస్తే మేము ఉండము అని చెప్పి వెళ్ళిపోవచ్చుగా. యాడికి పోతాం మేము? యాడికి పోతాం? ఇప్పుడు ఎందుకు ఇప్పుడు దాకా ఎందుకు కలిసి ఉండరు? మీరు అట్లా అనుకున్నప్పుడు మరి 2 నెలలు ఎందుకు కలిసి ఉండరు? 2 నెలలు అంటే ఎందుకు కలిసి ఉన్నారు? నువ్వేమన్నావు? ఏమని కలిసి అందరు బాగుందామన్నావు. బాగున్నావు. పని చేసేటప్పుడు పని చేయకపోతుంటే మాట్లాడింది. అప్పుడేమో తలనొప్పి అని మాట్లాడుతుంది. అప్పుడేమో తలనొప్పి అని మాట్లాడేది. నువ్వు కొట్టిరా? ఆయన కొట్టిన చెప్పినాడు. చెప్పు. నేను వచ్చిన కావచ్చు నీకు ఎట్లా వాడని చెప్తాను. కొట్టలేదా? ఆ రోజు ఒక రోజా కొట్టలేదా? అట్టం పోట్లేదా? రోజు పిండి తడుతుంటే కొట్లే. ఆ రోజు కొట్టిండు. మళ్ళీ నన్నే కదా కొట్టింది. చెప్పు. కొట్టింది చీపుడు అంటే కొట్టలేదా? నువ్వు వచ్చి అడ్డం వస్తే కదా నాకు. మరి ఆ రోజు ఒక్కరోజేనమ్మా. అందరినీ కొడతాడు. మా స్టాప్ మన ఇద్దరిని కొడతాడు. ఎక్కడ కొడతాడంటే నేను ఆ సిద్ధు తెచ్చుకోవాలా? మందులేసి మరిగేసుకుంటా. సిద్ధుకాడ తెచ్చుకుంటా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.